పిడుగురాళ్ళలో కూడా గంజాయి స్మగ్లర్లు లేదంటే పెడలర్లు గంజాయి అమ్ముతున్న వాళ్ళని మన పోలీసులు ఇలా పట్టుకొని 1 2 3 అని ఇడు చూడండి నన్ను కూడా పట్టకపోడరు అన్నట్టు వీడి మీద చేసుకుని వెళ్ళరా అన్నట్టు మెల్లిగా పోలీసుల మధ్యలో అంటే వీళ్ళకి ముసుగులు ఎందుకు వేస్తారో తెలవదు కానీ నాకు వీడు చూడండి చీకట్లో సడేమియ్యేలాగా మెల్లిగా ఈడు కొద్దిగా ఆరితేరిన వాళ్ళలాగా ఉన్నాడు నా కళ్ళు కనపడుతున్నాయి అన్నట్టు రే నన్ను తీసుకోరా అన్నాయి. అంటే చూడటానికి చాలా సాధారణంగా పిక్ పాకెటర్లా కనపడే వీళ్ళు గంజాయి ఎలా అమ్ముతున్నారు అన్నది పోలీసులు ప్రెస్ మీట్ పెట్టారు. నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఈ గాంజా కేసు ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామో దాని రిలేటెడ్ ఈరోజు అరెస్ట్ చేసి కొంతమందిని రిమాండ్ పెట్టడం జరుగుతుంది. ఆ కేసు డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుందామని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కేసుకి వచ్చేసరికి నిన్న ఈవినింగ్ అరౌండ్ 4 to 5కి ఆ మధ్యలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎస్ఐ శివనాగరాజు అలాంగ్ విత్ దర్ టీమ్ ఒక 2 పీసెస్తో కలిపి ఇక్కడ కల్లం టౌన్షిప్లో ఇక్కడ గాంజా ఒకటి అమ్ముతున్నారని ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 7 మెంబర్స్ని మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వాళ్ళ దగ్గర నుంచి మేము స్వాధీనం చేసుకున్న వాటిలో ఒక బైక్ అట్లానే ఒక 6.4 kg గాంజాను ఒకటి మేము తీసుకొని రావడం జరిగింది. తర్వాత వాళ్ళని విచారించిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు 7 కూడా అమ్మేవాళ్ళు, అంటే ఇక్కడ లోకల్గా ప్యాకెట్స్ కింద చేసి అమ్ముతారు. బేసికలీ ఇవి చూస్తే మీరు అర్థమవుతుంది. ఇవి ప్యాకెట్స్, దీంట్లో వాళ్ళు వచ్చిన గాంజాని వేసుకొని 10 grams కింద అమ్ముతూ ఉంటారు. వీటిని మొత్తం మీద 6.4 kg గాంజాని వాళ్ళ దగ్గర నుంచి పట్టుకోవడం జరిగింది. వీళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు అన్నది కూడా తీసుకోవడం జరిగింది. అందులో ఒక 2 పేర్లు చెప్పున్నారు. ప్రస్తుతానికి వాళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారు, వాళ్ళు కూడా పట్టుకుంటాము. అట్లానే వీళ్ళకి ఎక్కడి నుంచి సోర్స్ అవుతుంది అన్నది కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఒడిశా, అక్కడి నుంచి వైజాగ్ నుంచి ఇక్కడికి వస్తున్నారన్నారు. సో వీళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకుని వాళ్ళని కూడా ఈ చైన్లో యాడ్ చేయడం జరుగుతుంది. అట్లనే ఈ కేసులో మీరు చూసుకుంటే ఓన్లీ పిడుగురాల వాళ్ళు మాత్రమే కాదు, దాచేపల్లిలో ఉన్న ఒక అతను కూడా, అబ్స్కాండింగ్లో ఉన్న అతను కూడా ఉన్నాడు, సప్లై చేసే అతను కూడా పట్టుకోవడం జరుగుతుంది. సో మొత్తం ఈ గురజాల, పిడుగురాల, దాచేపల్లిలో ఏవైతే ఈ గాంజా విక్రయం అట్లానే ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. స్టార్టింగ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అయితే సోర్స్ ఉందో అక్కడి నుంచి అలానే చివరిగా ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో అక్కడి వరకు కూడా ఆ చైన్ అంతా కూడా మేము కస్టడీలో తీసుకొని ఇంట్రాగేట్ చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లైన్స్లో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరుగుతుంది. ఈ కేసులో మెయిన్గా ఇంటెలిజెన్స్ పెట్టుకొని, అంటే ఇన్ఫర్మేషన్ పెట్టుకొని బాగా పనిచేసిన ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రివార్డ్ రోల్స్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది. మెయిన్లీ టు ద ఎస్ఐ శివనాగరాజు అండ్ 2 pieces కొండలు అండ్ వెంకట్ అని ఉన్నారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా రివార్డ్ రోల్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ దీని అందరికీ కూడా గైడ్ చేసిన సిఏ వెంకట్రావుని కూడా వీఆర్ అప్రిషియేటింగ్ అండ్ వీల్ పుట్ అప్ ఫర్ రివార్డ్ రోల్ అగేన్స్ట్. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్ ఉంటే అడగండి. జనరల్గా మీరు ఇవి ఉన్నాయి కదా, ఇది కల్టివేషన్ చేసే వాళ్ళు పెద్ద మొత్తంలో చేస్తూ ఉంటారు. జనరల్లీ ఎవరైతే ఇది కన్జ్యూమ్ చేస్తారంటే గాంజా తీసుకున్న వాళ్ళు ఈ సీడ్స్ ఉన్నాయి కదా ఇవి విసిరేస్తారు. విసిరేసిన తర్వాత ఏమవుతాయి, మామూలుగా మనం కూరగాయలు తిన్న తర్వాత పెరట్లో విసిరేసిన తర్వాత 1-2 అక్కడెక్కడ మొలుస్తూ ఉంటాయి కదా, ఆ విధంగా పిడుగురాల్లో మొలిచినవే తప్ప పిడుగురాల్లో ఎక్కడా కూడా కమర్షియల్ కల్టివేషన్ అనేది జరగలేదు. ఎక్కడైతే ఇది జరిగిందో కూడా వాళ్ళకి హిస్టారికల్గా కూడా అది కన్జ్యూమ్ చేసే అలవాటు ఉంది. ఒక పర్టికులర్ పర్సన్స్ ఊరు బయట డేరాలు వేసుకొని ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి ఇది పట్టుకోవడం జరిగింది. దాన్ని కూడా మేము డిస్ట్రాయ్ చేసాము వెంటనే ఆ రోజు. అండ్ అట్ ద సేమ్ టైం ఊరు బయట ఇట్లా డేరాలు ఎవరైతే వేసుకుంటారో వాళ్ళ దగ్గర కూడా సర్వేలెన్స్ పెట్టడం జరుగుతుంది. అట్లనే కొన్ని విలేజెస్, అట్లనే కొన్ని మెయిన్ టౌన్లో కూడా ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా కోఆర్డినేట్ సెర్చ్ కండక్ట్ చేసి కేవలం వీటి గురించే కాదు మిగతా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమన్నా కానీ దాన్ని కూడా పట్టుకోవడం జరుగుతుంది. అవుతూ ఉంటారు. కొంత మోతాదు మంత అయిన తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళు వ్యసనం పనులకి అలవైపు వాళ్ళని మనం బాధితులుగానే చూసి రీహాబిలిటేషన్ సెంటర్కి పంపిస్తాం తప్ప వాళ్ళని మనం నిర్దోషులుగా చూడడం, అంతే కదా. సో బేసికలీ కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నాడో వాడిని రీహాబిలిటేట్ చేసి వాడి మైండ్ మార్చడానికి మాత్రమే మనం ట్రై చేస్తున్నాం. డిమాండ్ ఆటోమేటిక్గా తగ్గితే సప్లై కూడా కట్ అవుతుంది. సో ఫస్ట్ ఈ సప్లై ఉండడం వల్ల వీళ్ళు ఏమవుతుంది, లీగల్గా ఉండే ఆల్కహాల్ని వదిలేసి
ఇల్లీగల్ అయిన ఈ మీదకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి బేసికలీ వాళ్ళు మేము కౌన్సిల్ చేస్తాము, రీహాబిలిటేషన్ సెంటర్ కూడా పంపిస్తాం. ఇద్దరు కూడా ఉన్నారు గంజూబాస్, వాళ్ళ పేరు రివీల్ చేయకూడదు గంజూబాస్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రీహాబిలిటేషన్ సెంటర్ చేస్తాము. పేరెంట్స్ పిలిచి కౌన్సిలింగ్ చేస్తున్నాము. వాళ్ళకి ఎవ్రీ వీక్ వాళ్ళు వేరే బోర్డ్స్ ఎక్కడున్నారు కూడా సర్వేలెన్స్ చేయడం జరుగుతుంది. కండక్ట్ చేస్తున్నాము పలు ప్లేసుల్లో. ఫర్దర్గా కూడా కాలేజెస్లో కూడా మేము ఏం చేస్తున్నామంటే టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఎక్కువగా మేము చేయడం జరుగుతుంది. అంటే జనరల్గా మీరు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కానీ ఇవన్నీ చూస్తే ఏమవుతుందంటే రోడ్ మెట్స్ పెడతాం కాబట్టి మీ వరకు వస్తుంది అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నామని. ఈ గాంజా రిలేటెడ్ కానీ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కానీ ఇవన్నీ మేము కాలేజెస్లోని టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా చేస్తుంటాం కాబట్టి కొన్ని మీకు తెలియకపోవచ్చు అప్పుడు. బట్ ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ ఒక 2 to 3 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం దీనిపైన అనే ఏదైతే కాన్సెప్ట్ అండ్ స్లోగన్ ఉందో దాని బేసిస్ మీద ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ ఫంక్షన్ అవుతుంది. సరే, ఇదంతా విన్న తర్వాత మనకేమనిపిస్తుంది, పోలీసులకి చాలా చేస్తున్నారు పనులు. ఇక్కడ మనకు కనపడేది కొంతే, కనపడింది చాలా ఉంటుంది. టార్గెటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ టార్గెట్స్ వాళ్ళనే బేస్ చేసుకొని వీళ్ళు ఎలా అయితే అమ్ముతారో పోలీసులు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ చేయటం. ఎందుకంటే అయితే ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలిచా. ఒక మేధావులు మనకు బయలుదేరి మనకి సెక్షన్ల గురించి చెప్తున్నారు. అది డ్రగ్స్ కానీ గంజాయి కానీ తీసుకుంటే రిహాబిలిటేషన్కి పంపిస్తారు, కానీ రిహాబిలిటేషన్కి పంపిస్తారు అనేది కేసు టు కేసు. అంతేగాని అదే పనిగా వాడుతూ వాడొక జులాయి వెదలా తయారైన వాడిని పంపించరు. రోడ్డు మీద మందు కొట్టి వాడి జోలి పోయేవాడిని పోలీసులు ఊరుకుంటారు. అట్లానే గంజాయి కానీ డ్రగ్స్కి కానీ ఏమైనా ఏం చేస్తారంటే ఒకసారి వెళ్ళి జస్ట్ గూగుల్లోకి వెళ్ళి కొట్టండి, తెలుస్తుంది. ఇమ్యూనిటీ కొన్ని కేసుల్లోనే, ప్రతి కేసులో డీఅడిక్షన్ సెంటర్లో పంపించాలన్న రూల్ లేదు. ఆ రూలు కొన్ని కేసులకు మాత్రమే ఆ ఇమ్యూనిటీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ డ్రగ్స్కి సంబంధించి యాంటీ నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఇమ్యూనిటీ. మిగిలిన చోట్ల బొక్కలో సంవత్సరం దాకా కూడా వేస్తారు. అది తెలుసుకొని మనకి చెప్పేవాళ్ళు చెప్తే మంచిది. పిడుగురాళ్ళకు సంబంధించి ఈరోజే గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలో ఇది జరిగితే, అంటే ఇప్పుడు పల్నాడు జిల్లాలో, అదే రోజున ఒంగోలులోని ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో ఒకటి తరలిస్తుండగా పట్టుకున్నారట. ఇప్పుడు మన ఇక్కడ పిడుగురాళ్ళ ఎస్పీ చెప్పిన దాని ప్రకారం కూడా ఇక్కడ చూస్తే మీరు వీళ్ళు పిడుగురాళ్ళలో ఏమీ సాగు చేయట్లా, బట్ వీళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారో కూడా తెలుసుకున్నారు. ఇవన్నీ ఒరిస్సా నుంచి వస్తున్నాయి అన్నారు. ఇకనైనా ఇక్కడ గంజాయిని పలానా వాళ్ళు ఏది ప్రోత్సహించారు అనే రాజకీయ విమర్శలు చేసుకునే వాళ్ళు నోరు మూసుకొని ఇంత గంజాయి ఎట్లా రవాణా అవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది అనే దాన్ని కనుక ఫోకస్ పెడితే కాస్త పద్ధతిగా మన పిల్లలు హాయిగా ఉంటారు. లేకపోతే ఏమవుతుంది చూడండి. కుటీర పరిశ్రమలాగా వాడు 5,000 కేజీ కొనుక్కోవటం ఏంటి, ఇక్కడేమో ఒక్కొక్క 10 గ్రాముల ప్యాకెట్లో 300కి అమ్మటం ఏంటి. అంటే ఈ కొనుక్కునే ఎదవలకు ఉండాలి, ప్రోత్సహించే ఎదవలకు ఉండాలి. మన ఆరోగ్యాల పట్ల మనమే శ్రద్ధ వహించాలి. దీనికి తోడు ఈ మధ్య ఇవన్నీ కామను అనే ఒక సమాధానం ఎవడన్నా చెప్తే నాకు ఒళ్ళు మంటుంది. ఏంటి కామను? ప్రతిదీ చెడ్డ అలవాటు కామన్ చేస్తుంది ఎవరు? బహుశా మనకున్న అలవాటు చాలా కామన్ అని చెప్తూ కాస్టింగ్ కౌచ్ నుంచి ప్రతి విషయంలో కూడా తప్పించుకునే ధోరణి ఇది. తప్పే. మీ జీవితాల నుంచి ముప్పును తొలగించుకోవాలంటే ఇలాంటి ఎదవలకి దూరంగా ఉండండి.